ప్రైజ్ ద లార్డ్. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి పేర్లల్లో బలవంతుడైన దేవుడు అనేది ఒకటి ఉంది. సమాధానకర్తయగు అధిపతి అని ఒక పేరుంది. ఈ లోకానికి ఆయన అరుదించిన కారణం కూడా అదే. బలహీనులైన వారికి బలమునివ్వడానికి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపము మనిషిలో అసమాధానాన్ని సృష్టించింది, మనశ్శాంతి లేకుండా చేసింది. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది, ఆశీర్వదించబడకుండా చేసింది. పాపంలో మునిగి తేలుతున్న వ్యక్తి ఏదో ఒక రోజు నీచ నరకానికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనిషిని రక్షించి, బలాన్ని ఇచ్చి, ఆశీర్వాదాన్ని ఇచ్చి, వారికి సమాధానం ఇవ్వడానికే యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఆయన స్పష్టంగా డైరెక్ట్గా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, తన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయన బలమునిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో బలహీనురాలిగా ఉన్నావా, బలహీనుడుగా ఉన్నావా, పాపమును ఎదిరించలేని బలహీనతలో ఉన్నావా, రోగముతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, ఇలా బలహీనుడిని అయిపోయానేంటి, బలహీనురాలని అయిపోయానేంటి అని బాధపడుతున్నావా? నా జీవితంలో సమాధానం లేదు, ఆనందం లేదు, దుఃఖమే నా జీవితంలో రాజ్యం వెళ్తుంది అని బాధపడుతున్నావా? నన్ను ఆశీర్వదించే వాళ్ళు ఎవరు, నా బ్రతుకేంటి అని బాధపడుతున్నావా? నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది అనేటువంటి కురుముదల్లో నువ్వు ఉన్నావా? అయితే ఈ వాగ్దానం నీకోసమే. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు ఆయనకి నిలువు దోపిడీలు ఇవ్వక్కర్లేదు, ఆయనకు నువ్వేవో గొప్ప గొప్ప కార్యాలు చేయక్కర్లేదు, పువ్వులు ఫలాలు ఆయనకి ఇవ్వక్కర్లేదు, ఉపవాసాలు జాగరణాలు ఉండక్కర్లేదు. ఇదిగో నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా పాపినైన నన్ను కరుణించు, నన్ను బిడ్డగా చేసుకో అని ఆయన బిడ్డగా మారితే నువ్వు అడిగిందల్లా ఆయన నీకు ఇస్తాడు. నీకు ఆయన బలాన్ని ఇస్తాడు. ఒకవేళ జీవిత సమస్యల్లో ఓడిపోయి కృంగిపోయి నీరైపోయావా, దేవుడు నిన్ను లేపుతాడు. నీలా నాలా బలహీనంగా అయిపోయినటువంటి అనేక మందికి ఆయన బలాన్ని ఇచ్చి వారి చేత గొప్ప కార్యాలు జరిగించిన దేవుడున్నాడు. నీ జీవితంలో అట్టి కార్యం చేస్తాడు. మరలా నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. హృదయమారా ప్రభును స్తుతించేలాంటి జీవితం నీకు ఇచ్చి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, బలహీనులు బలపరిచేవాడా, శక్తిహీనులు బలపరిచేవాడా, దీవించేవాడా, నీకు స్తోత్రాలు. నీ సమాధానాన్ని నీ బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.